వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి ఇప్పుడైతే ప్రస్తుతము విషయంలోకి వెళ్తే ఏంటి అంటే తెలంగాణ రాజకీయంలో ఒక లేఖ సంచలనం సృష్టిస్తుందని కూడా చెప్పొచ్చు. ఈ లేఖలో ఉన్న అంశాలను పరిగణలోకి తీసుకుంటే మాత్రము ఈ రాజకీయాలలో మొత్తం కూడా ఒక చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆ లేఖలో అలాంటి అంశాలు ఉన్నాయి. కొన్ని పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటే కొన్ని నెగటివ్ ఫీడ్బ్యాక్ ఉన్నాయి. ఈ లేఖ ఎవరు రాశారు అనేది ఇప్పటికే అందరికీ అర్థమైపోయి ఉంటది. ఈ లేఖ మరి కల్వకుంట్ల కవిత గారు రాయడం అనేది ఒక అంశంగా మారింది. ఇది చర్చనీయాంశంగా ఎందుకు మారింది అంటే కూడా ఆ లేఖ ప్రతిపక్షాలకో ప్రజలకో రాయలేదు, ప్రభుత్వాలకో రాయలేదు. తన తండ్రి అయినటువంటి కేసీఆర్ గారికి అలాగే తన తోడబుట్టిన అన్న కేటీఆర్ గారికి కవిత గారు లెటర్ రాయడం అనేది చాలా చర్చనీయాంశం అని చెప్పొచ్చు. చాలా సంచలనం సృష్టిస్తుందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక్క మూకుమ్మడిగా ఉండి బీఆర్ఎస్ పార్టీలో ఒక మూకుమ్మడిగా ఉన్న వీళ్ళంతా కలిసి ఉండి ఏకదాటిగా నడుస్తూ మరి 10 సంవత్సరాల పాలనను కొనసాగించినప్పటికీ కూడా ఇప్పుడు ఏమైంది బీఆర్ఎస్ కి అనే విషయం పైన మాత్రము చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ప్రతిపక్షాలు కూడా అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, అలాగే ప్రజలు కూడా కొంతమంది అన్ని పార్టీల నాయకులు ప్రజలు కూడా దీని మీద చాలా చర్చలు జరిపిస్తూ ఉన్నారు, చాలా వ్యక్తపరుస్తూ ఉన్నారు మనోభావాలు. అంటే కవిత గారు ఎన్ని రోజులు లేని ఇప్పుడు ఎందుకు రాయాల్సి వచ్చింది లేఖని అని. మరి మే నెల 2వ తారీఖున ఈ లేఖ రాసినట్టుగా కూడా తెలుస్తుంది. మనం చూస్తున్నాము 2/5/2025 5వ తారీఖున రాసిన ఈ లేఖ 22వ తేదీన బయటికి రావడం జరిగింది. అంటే 20 రోజుల గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే ఈ లేఖని ఇన్ని రోజులుగా బయటికి రాకుండా ఎందుకు చేశారు, తన తండ్రి పైనే తను నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, అసలు ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్ లో ఏం తన అభిప్రాయాలను వ్యక్తం చేసింది కవిత అనే అంశాలపై చాలా రసవత్రంగా ఉంది. చాలా క్యూరియాసిటీగా కూడా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ పాటికి అందరికీ అర్థమైపోయింది అసలు ఎందుకు రాయాల్సి వచ్చిందో, ఏం పాయింట్లు రాశారో. మీకోసం మేము ఈ లేఖను రాసిన లేఖను మేము వినిపిస్తాము, మరి చదివి వినిపిస్తాము. ఏంటి అంటే కూడా డాడీ కంగ్రాచులేషన్స్ ఆన్ ది సక్సెస్ ఆఫ్ ది మీటింగ్. కొన్ని విషయాలు నా దృష్టికి వచ్చినవి మీతో షేర్ చేస్తున్నాను. పాజిటివ్ ఫీడ్బ్యాక్. క్యాడర్స్ మోరల్ ఈజ్ హై. క్యాడర్ స్టేడ్ అంటిల్ ది ఎండ్ అండ్ లిస్టెండ్ టు యువర్ స్పీచ్ విత్ అటెన్షన్. మీరు ఆపరేషన్ కాగర్ మీద మాట్లాడడం చాలా మందికి నచ్చింది. లాంగ్ గ్రీన్ ఫెయిల్ మీరు చెప్పిన తీరు చాలా బాగుంది అనుకుంటున్నారు. పహల్గామా అమరులకు మౌనం బాగుంది. పర్సనల్ గా మీరు రేవంత్ రెడ్డి పేరు తీసి తిట్టకపోవడం చాలా మందికి నచ్చిన అంశం. ఆయన మిమ్మల్ని రోజు క్రిటిసైజ్ చేస్తున్నా కూడా మీరు హుందాగా ఉన్నారు అని ఫీడ్బ్యాక్ వచ్చింది. తెలంగాణ అంటే బీఆర్ఎస్, తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు బలంగా చెప్తారని చాలా మంది అనుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం, తెలంగాణ గీతం విషయం మీరు మెన్షన్ చేస్తారని ఎదురు చూశారు. ఓవరాల్ గా ఇంకొంచెం పంచ్ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ క్యాడర్స్ అండ్ లీడర్స్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ ది మీటింగ్. డాడీ పోలీసులకు వార్నింగ్ కూడా వెల్ రిసీవ్డ్. మనం అక్కడ చూసుకున్నట్లయితే మరి 8 పాజిటివ్ పాయింట్స్ ని మెన్షన్ చేయడం కూడా జరిగింది. మరి కల్వకుంట్ల కవిత అయితే మరి ఎందుకు ఆ 8 పాయింట్లను నెగిటివ్ పాయింట్లను తీసుకున్నారో, ఎందుకు మరి ఆ పాయింట్ ను మెన్షన్ చేస్తూ లేఖ రాశారో తెలియదు. కానీ ఇక్కడ ఇప్పుడు పాజిటివ్ పాయింట్స్ చూద్దాం మనము. ఈ నెగిటివ్ పాయింట్స్ చూద్దాం మనము. మరి నెగిటివ్ పాయింట్స్ లలో ఏమేం పెట్టారు అనేదే అందరికి ఒక ఆసక్తికరమైన అంశంగా మారిందని కూడా చెప్పొచ్చు. నెగిటివ్ లో ఏంటి అంటే మన క్లారిటీగా అక్షరాలు కనిపించకపోయినా నేనైతే చదివి వినిపిస్తాను. ఉర్దూలో మాట్లాడకపోవడం, వక్ఫ్ బిల్ మీద మాట్లాడకపోవడం, బీసీ 42% అంశం విస్మరించడం, ఎస్సీ వర్గీకరణ అంశం మీద మాట్లాడకపోవడం, ఇంత పెద్ద మీటింగ్ కు మళ్ళా పాత ఇన్ఛార్జెస్ ను ఇవ్వడంతో వాళ్ళు పాత పద్ధతిలో తెలంగాణ ఉద్యమకారులకు సదుపాయాలు కల్పించలేదని ఫీడ్బ్యాక్ కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్ లో వచ్చింది. మళ్ళా పాత ఇన్ఛార్జీలకే లోకల్ బాడీస్ ఎలక్షన్స్
బి ఫార్మ్స్ పార్టీ ఇస్తుందని ఇన్ఛార్జెస్ చెప్పుకుంటున్నట్టు కొన్ని దగ్గరలో నుంచి తెలిసింది. లోకల్ బాడీస్ తో సర్పంచెస్ గా పోటీ చేయాలనుకునే వాళ్ళు రిలాక్స్డ్ గా ఉన్నారు. కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీగా ఉండాలనుకునే వాళ్ళు ఇన్ఛార్జెస్ నుండి కాకుండా రాష్ట్ర పార్టీ నుండి డైరెక్ట్ గా బి ఫార్మ్స్ ఇవ్వాలని కోరుతున్నారు. మీరు స్టేజ్ మీదకు వచ్చే లోపట 2021 నుండి మీతో ఉన్న నాయకులను మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదని చాలా మంది అన్నారు. ధూమ్ధామ్ కార్యకర్తలను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయింది. బీజేపీ మీద మీరు కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడడంతో చాలా మంది ఫ్యూచర్ లో పొత్తు పెట్టుకుంటారు అనే స్పెక్యులేషన్ మొదలు పెట్టారు. పర్సనల్ గా నాకు కూడా ఇంకా బలంగా మీరు మాట్లాడాలి అని ఉండే. నేను సఫర్ అయ్యాను కదా, అందుకని కావచ్చు. బట్ ఇంకొంచెం మీరు బీజేపీని టార్గెట్ చేయాల్సిందేమో డాడీ. కాంగ్రెస్ మీద గ్రాస్ రూట్స్ లో ఫెయిత్ పోయింది. బీజేపీ ఆల్టర్నేట్ అవుతుందేమో అనే ఆలోచన మన క్యాడర్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మనం పోటీ చేయకుండా బీజేపీకి హెల్ప్ చేశామనే మెసేజ్ కాంగ్రెస్ బలంగా తీసుకెళ్లింది. ఈ పొలిటికల్ సీనియర్ని అడ్రస్ చేయడానికి మీరు స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ ఆర్ గైడ్ లైన్ ఇస్తారని అందరు ఎక్స్పెక్ట్ చేశారు. అట్లీస్ట్ నౌ వీ కెన్ హోల్డ్ ఏ ప్లానరీ ఫర్ 1-2 days here as many options from cadres and give them a guideline. కొంచెం ఈ విషయం సీరియస్ గా థింక్ చేయండి. సారీ ఫర్ ఏ లాంగ్ లెటర్. థ్యాంక్ యూ కవిత. అంటే ఇక్కడ మనకు ఏమర్థం అవుతుంది అంటే కూడా ఈ లెటర్ లో ఉన్నది క్లియర్ గా కూడా పాజిటివ్ పాయింట్స్ కావచ్చు, నెగిటివ్ పాయింట్స్ ఫీడ్బ్యాక్ కావచ్చు. ఏమర్థమైందంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్ లోనేమో అక్కడ మీరు ప్రసంగించిన విధానం సభలో వచ్చేసి అక్కడ పహల్గామా మీద కావచ్చు, కాగర్ మీద కావచ్చు, మీరు చెప్పిన మాటలు చాలా బాగున్నాయి, మీరు పాటించిన మౌనము చక్కగా ఉంది. ఇంకొకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుని తీసుకొని తిట్టకపోవడం అనేది కూడా బాగుంది. కాకపోతే అక్కడ మీరు చేసింది ఏంటి అంటే పాత ఇన్ఛార్జీలనే పెట్టుకోవడము, అలాగే పాత ఫోక్ అంటే ఉద్యమకారులకు ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వకపోవడము, వాళ్ళ ప్రోగ్రాం కూడా జనాలకు రీచ్ అవ్వకపోవడము, వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యకపోవడము. ఇంకొకటి ఏంటంటే మీరు పార్టీలో కూడా ఖచ్చితమైన క్యాడర్స్ కి ఇవ్వాల్సిన వాల్యూస్ ని ఇవ్వకపోవడము, వాళ్లకు చేయాల్సిన గైడ్ లైన్ సరిగ్గా ఇవ్వకపోవడము, ఇవన్నీ కూడా నాకు బాధగా కలిగిస్తున్నది. ఇంకొకటి ముఖ్య విషయం ఏంటి అంటే బీజేపీ గురించి ఒక 2 minutes మాత్రమే మాట్లాడి వదిలేయడం అనేది నాకు బాధను కలిగిస్తుంది నాన్న. ఎందుకంటే బీజేపీ వల్లే నేను సఫర్ అయ్యాను, బీజేపీయే నన్ను జైలుకు పంపించింది. అలాంటిది బీజేపీ గురించి మీరు ఏం టార్గెట్ చేయకుండా ఒక 2 నిమిషాలలో వాళ్ళతోటి వాళ్ళ అంశాన్ని ముగించడంతో కూడా మరి రాబోయే అంటే ఫ్యూచర్ లో రాబోయే కాలంలో బీజేపీతో పొత్తు కుదుర్చుకోబోతుందా బీఆర్ఎస్ అని చెప్పేసి వ్యాఖ్యలు కూడా గట్టిగా నమ్మకాలు కలిగించే విధంగా ఉన్నాయి మీ మాటలు అక్కడ. ఎందుకంటే కాంగ్రెస్ ని టార్గెట్ చేసినంతగా బీఆర్ఎస్ ని టార్గెట్ చేయకపోయారు. అంతకు ముందు నుంచి కూడా కాంగ్రెస్ అయితే గట్టిగా కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు కూడా మరి కాంగ్రెస్ బీజేపీకి సపోర్ట్ గా నిలబడ్డది పోటీలో లేకుండా అని చెప్పేసి కాంగ్రెస్ గట్టిగా కూడా ప్రజల్ని నమ్మించడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు అది మీరు నిజం చేస్తున్నారా అనే అంశం పైన ఒక అనుమానపు లేఖని రాసినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే తను చెప్పకనే చెప్తుందా ఇందులో? ఇక్కడ కల్వకుంట్ల ఫ్యామిలీలో మొత్తం పార్టీలు 3 పార్టీలు ఏర్పడబోతున్నాయా? 3 ముక్కలాట మొదలవ్వబోతుందా? ఏం జరగబోతుంది అనే అంశం పైన అందరికీ కూడా చాలా ఆసక్తికరంగా మారింది. అంతేకాదు ఈ లేఖ మరి వాళ్ళ నాన్నకి కేసీఆర్ గారికి రాశారా కవిత, లేకపోతే ఇటు కేటీఆర్ కి రాసిందా అనే అంశం పైన కూడా చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ మరి కేటీఆర్ కూడా ఈ అంశాల పైన అన్నింటి పైన తను నడుస్తున్నాడు ఒక పార్టీ నాయకుడిగా.
మరి తను కూడా ఒక నాయకురాలు, పార్టీ నాయకురాలుగా, అంటే ఒక కూతురుగానే నేను చెప్పడం లేదు, మన ఫ్యామిలీ మెంబర్ గా నేను చెప్పడం లేదు, ఒక పార్టీ నాయకురాలిగా నేను మీకు చెప్పదలుచుకున్నాను అని చెప్పేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఈ లేఖను రాసినట్టుగా తెలుస్తుంది. ఇంకొక విషయం, ఈ లేఖ రాసి 20 రోజులు అయినప్పటికీ కూడా 20 రోజుల తర్వాత బయటికి రావడం జరిగింది. ఎవరిని ఉద్దేశించి ఈ లేఖ రాసింది? ఇంకొక విషయము, ఈ లేఖ పైన, ఈ లేఖను చదివిన తర్వాత చాలా మంది, ఇటు బీజేపీ కార్యకర్తలు, నాయకులు కావచ్చు, ఇటు కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కొంతమంది డికే అరుణ గారు కూడా దీని మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే కల్వకుంట్ల కవిత లేఖ రాసిన విషయం అనేది మా దృష్టికి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాము. కన్న తండ్రికే లేఖ రాయాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఎందుకు రాయాల్సి వచ్చింది? రాసిన 20 రోజుల తర్వాత ఈ లేఖని ఎందుకు బయట పెట్టాల్సి వచ్చింది? అంతేకాకుండా మరి ఈ లేఖ రాయడానికి బదులు డైరెక్ట్ గా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళేంత టైం కూడా లేకపోయిందా కవితకి అని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అంతేకాదు, పోనీ ఫోన్ మాట్లాడే అంత తీరిక కూడా లేకపోయిందా కవితకి? మరి ఈ లేఖ ఎవరిని ఉద్దేశించి, ఏం రాజకీయాలు నడిపించాలని రాశారు అని చెప్పేసి డికే అరుణ కూడా ఈ అంశం పైన ప్రసంగిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మరి ఈ లేఖ మాత్రం మొత్తం మీద, అంటే కన్న తండ్రి సహాయంతోనే పార్టీలో ఒక నాయకురాలిగా, ఎమ్మెల్సీగా, తను ఇంకొకటి తెలంగాణ జాగృతిని నిలబెట్టిన ఒక నాయకురాలిగా, ఆడబిడ్డగా, తెలంగాణ ఆడబిడ్డగా పేరొందిన కవిత మరి ఈ రోజు తండ్రిని విమర్శిస్తూ ఎందుకు రాయాల్సి వచ్చింది? మరి ఇది అన్నకిస్తున్న సూచన అనుకోవచ్చా, అంటే కేటీఆర్ కి ఇస్తున్న సూచన అనుకోవచ్చా అనేది ప్రజల్లో కావచ్చు, పార్టీలలో కావచ్చు, మొత్తానికైతే రాజకీయంలో, తెలంగాణ రాజకీయంలో ఒక సంచలనం రేపుతున్న లేఖ అని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఈ లేఖకు సమాధానం ఎప్పుడు వస్తుందో ఎదురు చూడాలి. ఇప్పటికే కవిత సపరేట్ పార్టీ పెట్టబోతుంది అనేది అందరికీ కూడా తెలిసిన విషయంగా ఈ వార్త సంచలనం సృష్టించింది. కానీ మేము పార్టీ పెడుతున్నామనే మాట అవాస్తవం అని బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులు తేల్చి చెప్పేయడం కూడా జరిగింది. కానీ నిజంగా పార్టీ పెట్టబోతుందా? ఓ పక్క చూస్తే సీఎం నెక్స్ట్ మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి రావాలి అంటే బీఆర్ఎస్ రాబోతుంది. కానీ బీఆర్ఎస్ వస్తే కేటీఆర్ సీఎం గా ఉంటాడు, ఒక వారసుడిగా అని చెప్పేసి కేటీఆర్ పోటీ పడుతున్నట్టుగా, లేదు ఒక సీనియర్ నాయకుడిగా నాకే అర్హత ఉందని ఓ పక్క హరీష్ రావు పోటీ పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకో పక్క చూసుకున్నట్లయితే ఒక ఆడపిల్లగా, తెలంగాణ ఆడబిడ్డగా కూడా పక్కన పెట్టేసి నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధపడ్డాను ఏ తప్పు చేయకుండా, కానీ నన్ను జైల్లో పెట్టారు టార్గెట్ చేసి, అయినా కానీ నేను జైలుకి వెళ్ళొచ్చాను, సీఎం అవ్వడానికి నాకే అర్హత ఉంది అన్నట్టుగా కవిత కూడా పోటీ పడుతుంది. ముగ్గురు పోటీ పడుతున్నారు బీఆర్ఎస్ లో అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు సంచలనాన్ని సృష్టించాయి. మరి ఈ రోజు కొత్తగా కవిత లేఖ రాయడం, ఆ లేఖ ఒక సంచలనంగా మారింది. ఆ సంచలనం ఎప్పటి వరకు ఎక్కడి దాకా వెళ్తుంది? మరి ఇందులో ఎవరుగా మూడు ముక్కలాట మొదలు పెట్టబోతున్నారు, ఎవరిగా విడిపోబోతున్నారు, ఎవరు సపరేట్ పార్టీ పెట్టబోతున్నారు? అందరితో పాటు మనం కూడా ఎదురు చూడాల్సి ఉంది, మనతో పాటు అందరు కూడా ఎదురు చూడాల్సి ఉంది ఏం జరగబోతుందని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.